హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవెల్ మిత్ర యూట్యూబ్ ఛానల్. క్రిందటి వీడియోలో మనము వాక్య సెంటెన్స్ వాక్యంలో వాక్యకి పరిభాష క్యా హై, వాక్యంలో ఉన్నటువంటి వాక్యమే ముఖ్యतः दो अंग है. वे क्या क्या है? उद्देश्य, विधेय. और वाक्य में तीन भाग होते हैं, कर्ता, कर्म, क्रिया. వీటి గురించి చెప్పుకున్నాం కదా. అలాగే वाक्य అనేది अर्थ के आधार पर 8 प्रकार होते हैं और संरचना के आधार पर 3 प्रकार होते हैं. अर्थ के आधार అంటే అర్థాన్ని బట్టి వాక్యాలు అనేటివి మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి? 8 టైప్స్ ఉన్నాయి. అలాగే వాక్య నిర్మాణాన్ని బట్టి సంరచక నిర్మాణాన్ని బట్టి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే అవి 3 రకాలుగా ఉంటాయి. మరి अर्थ के आधार पर वाक्य कितने प्रकार है? 8 प्रकार है. అంటే అర్థాన్ని బట్టి 8 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటేంటి అనేది ఈరోజు చూద్దాం. అర్థకి దృష్టి సే వాక్య, అర్థకి అంటే అర్థాన్ని మీనింగ్ బట్టి మొత్తం వాక్యాలన్నీ 8 టైప్స్ ఉంటాయి. 8 ప్రకార్ హై. అవి ఏంటో చూద్దాం ఈరోజు. ఫస్ట్ వన్ విధానార్థక వాక్యం. విధానార్థక్ అంటే ఏ విధంగా అంటే నార్మల్గా చూద్దాం. इन वाक्यों में सामान्य कथन होता है. నార్మల్ సెంటెన్స్ అంటే వాటిలో ఏమి స్పెషల్ ఉండదు. మామూలుగా ఒక వాక్యం ఉంటే దాన్ని సామాన్య అంటే నార్మల్ పొజిషన్స్, నార్మల్గా ఒక వాక్యంలో ఎటువంటి విశేషణం ఉండకుండా అలా వాటిని ఏమంటారంటే నార్మల్ సెంటెన్స్ని, వాటిని విధానార్థక, డైలీ జరిగేటే. ఆమ్ మీఠా ఫల్ హై. ఆమ్ అంటే మామిడి పండు తీయగానే ఉంటుంది. అది అంటే సామాన్య కథన్, నార్మల్ రొటీన్గా ఉండేటివి అవి విధానార్థక వాక్య అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఆజ్ఞార్థక వాక్యం. आज्ञार्थक అంటే आज्ञा या अनुमति. आज्ञा या अनुमति का बोध होता है, उससे क्या कहते हैं? आज्ञार्थक वाक्य कहते हैं. आज्ञा అంటే దాంట్లో ఆ సెంటెన్స్ లో ఆజ్ఞ లేదా అనుమతి, రిక్వెస్ట్ ప్లస్ ఆర్డర్ ఏదైనా ఉంటే వాక్యాలను ఏమంటారు? ఆజ్ఞార్థక వాక్య అని పిలుస్తారు. ఆజ్ఞార్థక వాక్యం ఆజ్ఞ కావచ్చు, అనుమతి కావచ్చు. తుమ్ ఆమ్ లావో మనం ఆర్డర్ వేస్తున్నాం, తీసుకురా. కృపయా యహా పర్ బయటియే అంటే కృపయా మీన్స్ రిక్వెస్ట్. మనం దయచేసి ఇక్కడ కూర్చోండి, మనం అక్కడ కృపయా అన్నారు కాబట్టి అదేంటి? ఆజ్ఞార్థక అంటే అనుమతి కావచ్చు, ఆజ్ఞ కావచ్చు. కిటికీ కోలో అని ఆర్డర్ వేస్తున్నాం, ఆ విండో తెరచు అని మనం ఆర్డర్ వేస్తాం. వాటిని ఆజ్ఞార్థక వాక్యాన్ని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇచ్ఛార్థక వాక్యం. ఇచ్ఛార్థక్ అంటే ఇచ్ఛ అంటే మీన్స్ ఇష్టం. అది ఏ విధంగా ఇష్టం? ఇచ్ఛా, కామనా, ఆశ ఏ ఆశీర్వాద్ కా బోధ్ హోతా హై, ఉసే ఇచ్ఛార్థక వాక్య. అంటే మనకి ఏదైనా ఒక ఆశీర్వాదం అంటే మన పిల్లలకి దీవెనలు ఇచ్చినట్టు లేదా మనకు బాగా ఇష్టమైనట్టు ఒక వాక్యం దాంట్లో తెలుస్తుంది అన్నమాట. ముజే ఆమ్ చాహియే. చాహియే మీన్స్ కావాలి. చాహియే వస్తేనే మనకి ఇష్టమైనట్టు, మనకు కావాలి అది. దాన్ని ముజే ఆమ్ చాహియే, నాకు ఏమైనా ఇష్టమైనట్టుగా. అందులో ముజే డాక్టర్, ముజే హకీం బనానే కే లియే ఇచ్చా హై అంటే నేను డాక్టర్ని కావాలంటే నాకు చాలా ఇష్టం. ఇలా వాక్యాలని ఇష్టాన్ని తెలిపితే దాన్ని ఇచ్ఛార్థక వాక్యాన్ని అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రశ్నార్థక వాక్యం. ఫోర్త్ వన్ ఏంటి? ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక అంటేనే అర్థమవుతుంది మనం. ప్రశ్న కా బోధ్ హోతా హై అంటే ప్రశ్నించడం. ఆమ్ కహా మిల్తే హై, కహా, కబ్, కౌన్ ఇలా మనం ప్రశ్నించడం. అవి క్వశ్చనింగ్ వర్డ్ శబ్దం కదా. అంటే మనం ప్రశ్నించే పదాలు అవి. కహా ఎక్కడ లభిస్తాయి అన్నారు, అక్కడ దాన్ని ప్రశ్నార్థక వాక్యాన్ని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సంకేతార్థక వాక్యం. సంకేతార్థక్ అంటే एक क्रिया का दूसरी क्रिया पर निर्भर होना तो సంకేత అంటే ఏదైనా సూచనలు ఇస్తే సంకేతార్థక క్రియ అని అంటారు. అంటే ఆమ్ మిల్తేతో కాతే అంటే మిల్తేతో మనకు మామిడి పళ్ళు లభిస్తే తింటాం, లభించకపోతే తినం. అంటే ఇక్కడ మిల్తేతో
ఖాతే అంటే ఒకటి మనం తినాలి అని అంటే ఇంకో లభిస్తేనే కదా తినేది. అంటే ఒకటి క్రియ ఇంకొక క్రియ పైన ఆధారపడి అని మనకు కనిపిస్తే పేడ్ హోతేతో వర్షాభి హాతే హై. అవునా, చెట్లు వస్తే చెట్లు ఎక్కువగా పేడ్ అది హోతేతో వర్ష అది హోతా హై అంటే ఎక్కువగా వర్షం వస్తుంది. చెట్లు ఎక్కువగా వస్తేనే మనకు ఉంటేనే మనకు వర్షం వస్తుంది. అదే సంకేతార్థ క్రియ సంకేతార్థ వాక్యాన్ని పిలుస్తారు. నెక్స్ట్ 6th వన్ సందేహార్థ వాక్య అంటే సందేహ అంటే డౌట్ఫుల్. సందేహ కా బోధ్ హోతా హై ఉసే సందేహార్థ క్రియ అంటారు. అంటే ఆ మీట హోగా ఏమో ఉండొచ్చు, వర్షాభి హోగా ఉండొచ్చు, వర్షం రావచ్చు. హోగా అంటేనే మనకు సందేహాన్ని తెలుపుతూ ఉంటే వాటిని ఆ సెంటెన్స్ ఏమంటారు, ఆ వాక్యాలని సందేహార్థ వాక్యం. సందేహం డౌట్ఫుల్ కన్ఫర్మ్ కాదనమాట వాటి. నెక్స్ట్ 7th వన్ విస్మయార్థక్ వాక్యం. విస్మయ అంటేనే ఎక్స్లమేటరీ అంటే ఆ విస్మయాన్ని కలిగించడం. అంటే సడన్ గా షాకింగ్స్ ఏవైనా కొన్ని చూస్తే వాటిని విస్మయార్థ వాక్యం. అంటే హర్ష అంటే ఈ యొక్క ఆనందాన్ని కావచ్చు, షోక్ బాధని కావచ్చు, గృణ, ఆశ్చర్య వీటిని అంటే జాలి, కరుణ వీటిని ఆశ్చర్యాన్ని తెలుపుతూ ఉంటే వాటిని విస్మయార్థక అంటే విస్మయాన్ని కలిగించడం అంటే ఆశ్చర్యాలు తెలుపుతూ ఉంటే దాన్ని విస్మయార్థక వాక్యాన్ని అంటారు. ఇక్కడ చూడండి వాహ్ అన్నారు. మనము వాహ్ ఆ బహుత్ మీటే హై వాహ్ ఇట్లా మనం సంబోధించినప్పుడు విస్మయాది అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు అంటే దాని వాటిని విస్మయార్థ వాక్యాన్ని పిలుస్తారు. నెక్స్ట్ 8th వన్ నిషేధార్థక వాక్యం. నిషేధం ఇది అంటే నిషేధం అంటేనే ఏంటి, ఖండించడం. ఏం ఖండించడం, వద్దు అని చెప్పడం, ఇండైరెక్ట్ గా వద్దు అని నిషేధించడం. కిసీకే నిషేధకి భావనక బోధ హోతా హై. నిషేధించడాన్ని వద్దు అవి తీసుకోవద్దు మనం ఆర్డర్ వేస్తే దాన్ని నిషేధించడం. మద్యపానం నిషేధం అంటే ఏంటి, తాగకూడదు అనే దాన్ని నిషేధించడం అంటే ఏంటి, వద్దు అని చెప్పడం. దాన్ని ఏమంటారు, నిషేధార్థక వాక్యం. అంటే ఏంటి, రసాయన్ సే పకే ఆమ్ కానా మనాహై అంటే రసాయనం అంటే కెమికల్స్ తో మాగబెట్టినటువంటి మామిడి పళ్ళను తినవద్దు, మంచిది కాదు అంటే వీటిని నిషేధార్థక వాక్యాన్ని పిలుస్తారు. ఇవి అర్థకి దృష్టిసే వాక్యం అంటే అర్థాన్ని అనుసరించి వాక్యాలు ఎన్ని టైప్స్ అంటే 8 प्रकार है, 8 टाइप्स అని ఉంటాయి. नेक्स्ट वाक्य संरचना के पर 3 प्रकार है. ఏంటవి, सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य. ఓకే, సింపుల్ సెంటెన్స్, నెక్స్ట్ కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి కదా, వాటిని వాక్య నిర్మాణాన్ని బట్టి కూడా 3 प्रकार ఉంటాయి. ఇవి అర్థకి దృష్టిసే వాక్యం. ఓకే అంటే ఏంటి అంటే వీటికి చిన్న కోడ్ కూడా మనము రాసుకోవచ్చు అనమాట. ఏంటి ఆ కోడ్, ఫస్ట్ ఏంటి విఐపి సంసం విను విఐపి సంసం విను లేకుంటే విని. ఎందుకు అని అంటే చూడండి, వి అంటే విధానార్థం, ఆజ్ఞార్థం, ఇచ్చార్థం, పి అంటే ప్రశ్నార్థం, సందేహార్థం, ఇది సంకేతార్థం. నెక్స్ట్ వి అంటే విస్మయార్థం, నిషేధార్థం, విఐపి సంసం విని. ఇలా మనకు అర్థాన్ని అనుసరించి మొత్తం 8 प्रकार ఇవి కోడ్ అనమాట. మనకు 8 प्रकार ఏంటి అంటే విఐపి సంసం విని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.